ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు జనరల్ టికెట్స్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే ప్లాట్ఫామ్ టికెట్స్ తీసుకోవాలనుకున్నా, మనకి రైల్వే స్టేషన్లో మీరు డైరెక్ట్గా లైన్లో నించొని టికెట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో అలా ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అంతా లేకుండా సింపుల్గా మీ ఫోన్లో నుంచే ఈ జనరల్ టికెట్స్ ఏవైతే మరి మీరు అన్రిజర్వ్ టికెట్స్ అంటారు కదా, జనరల్ బోగీల్లో ప్రయాణించే వాళ్ళు, సో వాళ్ళు తీసుకునే టికెట్స్ జనరల్ టికెట్స్ అంటాం కదా. సో అవి అండ్ మీరు ఎప్పుడైనా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి అనుకుంటే, సో ఆ ప్లాట్ఫామ్ టికెట్ కోసం కూడా మీరు లైన్లో నించోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏం లేకుండా మీ చేతిలో ఉండే ఫోన్లోనే ఈ టికెట్స్ అనేవి అలా బుక్ చేసుకోవాలి మీకు అయితే చూపిస్తాను. సో దీనికి మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్లు కానీ యాప్స్ కానీ ఏం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఐఆర్సిటీసీ యాప్ ఉన్నట్టే ఈ జనరల్ టికెట్స్ అండ్ ఈ ప్లాట్ఫామ్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనకి ఐఆర్సిటీసీ వాళ్ళు ఒక యాప్ని అయితే ఎప్పుడో లాంచ్ చేశారు. సో ఆ యాపే మనకి యూటీఎస్ యాప్ అనమాట. సో ఈ యూటీఎస్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో అయితే దొరుకుతుంది. డైరెక్ట్గా ప్లేస్టోర్కి వెళ్ళి యూటీఎస్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. డైరెక్ట్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పర్మిషన్ అయితే అడుగుతుంది. సో మీరు లొకేషన్ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీకు టాప్లో లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వండి. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే కనుక మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కింద రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే వస్తుంది. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఫుల్ నేమ్ ఆర్ మీ నేమ్ ఏదో ఒకటి, మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి కాబట్టి సో మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అంటే మీరు ఏ పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్లో సేమ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద యూటీఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీ అకౌంట్ అనేది రిజిస్టర్ అయితే అయిపోతుంది. తర్వాత మీరు మళ్ళీ లాగిన్ పేజ్కి వచ్చి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు హోమ్ పేజ్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నార్మల్ బుకింగ్, క్విక్ బుకింగ్, ప్లాట్ఫామ్ బుకింగ్, సీజన్ బుకింగ్ అండ్ క్యూఆర్ బుకింగ్ అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు జనరల్ నార్మల్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ప్లాట్ఫామ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఈ 2 ఆప్షన్స్ అయితే చూపిస్తాను. సో రిమైనింగ్ మనకి పెద్దగా యూజ్ ఉండవు. సో అవి మనము వేరే వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో ఈ వీడియోలో వచ్చేసరికి నార్మల్ బుకింగ్ అండ్ ప్లాట్ఫామ్ బుకింగ్ ఈ 2 ఆప్షన్స్ అయితే చూద్దాము. సో మీరు నార్మల్ బుకింగ్ సెలెక్ట్ చేసుకోగానే మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి బుక్ అండ్ ట్రావెల్ పేపర్లెస్ అండ్ బుక్ అండ్ ప్రింట్ పేపర్ అనమాట. సో ఈ బుక్ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ తీసుకుంటే కనుక మీరు మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఈ టికెట్ అనేది వ్యాలిడ్ అయితే అవుతుంది. లేదు మనం పేపర్లెస్ తీసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ బుక్ అండ్ ట్రావెల్ పేపర్లెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎటువంటి కౌంటర్కి వెళ్ళి మళ్ళీ ఫిజికల్ టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఫోన్లో ఉండే టికెట్ని మీరు చూపిస్తే చాలు, అదే పేపర్లెస్ టికెట్ అనమాట. సో మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవాలనుకుంటే సో ఈ పేపర్లెస్ టికెట్ని అయితే బుక్ చేసుకోండి. సో అండ్ ఈ ఈ జనరల్ టికెట్స్ అనేవి మీరు స్టేషన్లో ఉన్నప్పుడు బుక్ చేసుకోలేరు. అండ్ స్టేషన్కి దగ్గరలో విత్ ఇన్ ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నా కూడా మీరు బుక్ అయితే చేసుకోలేరు. మీరు స్టేషన్ బయటకు వచ్చే మాత్రమే మీరు ఈ జనరల్ టికెట్స్ అనేవి ఈ యాప్ ద్వారా అయితే బుక్ చేసుకోగలరు. సో విత్ ఇన్ స్టేషన్లో ఉండి మీరు బుక్ అయితే చేసుకోలేరు. అదొక పాయింట్ మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఏదైనా లొకేషన్లో ఉన్నారనుకోండి, మీరు పర్టికులర్ స్టేషన్ నుంచి జనరల్ టికెట్ బుక్ చేయాలి అని అనుకుంటే సో ఆ స్టేషన్ అనేది మీ లొకేషన్ నుంచి విత్ ఇన్ 20 కిలోమీటర్స్ రేడియస్ లోపల అయితే ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీరు టికెట్ అయితే బుక్ చేసుకోగలరు ఆ స్టేషన్ నుంచి. ఒకవేళ మీరు అనుకునే స్టేషన్ 20 కిలోమీటర్స్కి అవతల ఉంటే కనుక మీరు బుక్ అయితే చేసుకోలేరు. సో ఆ స్టేషన్ మీకు చూపించదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను నా లొకేషన్ ఆన్ చేశాను కదా, సో ఇక్కడ మీరు డిపార్చర్ లొకేషన్స్ చూసుకుంటే చాలా తక్కువ లొకేషన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే సో నేనుండే లొకేషన్స్కి ఓన్లీ ఇవి మాత్రమే 20 కిలోమీటర్స్ లోపల ఉండే రైల్వే స్టేషన్స్ అనమాట. అందుకని నాకు చాలా తక్కువ స్టేషన్స్ మాత్రమే అయితే చూపిస్తున్నాయి. సో మీరు కూడా మీ ఉన్న లొకేషన్ నుంచి 20 కిలోమీటర్స్ లోపు ఉన్న స్టేషన్స్ నుంచి మాత్రమే బుక్ అయితే చేసుకోగలరు. డెస్టినేషన్ లొకేషన్ అంటే మీరు ఫైనల్ లొకేషన్ ఉంటుంది కదా, సో అది ఎక్కడ లొకేషన్ అయినా పర్వాలేదు. బట్ మీరు ఏదైతే జనరల్ టికెట్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారో సో ఆ స్టేషన్ మాత్రం 20 కిలోమీటర్స్ రేడియస్లో మీ లొకేషన్ నుంచి 20 కిలోమీటర్స్ రేడియస్ లోపల
అదైతే ఉండాలి ఆ స్టేషన్ అయితే. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ అయితే చూడండి. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఏదో ఒక లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటా అండ్ గోయింగ్ టు అని చూసుకొని, సో ఫర్ ఎగ్జాంపుల్గా విశాఖపట్నానికి నేను వెళ్ళాలనుకుంటున్నా. సో విశాఖపట్నం ఇక్కడ నుంచి చాలా దూరం, బట్ మనం డెస్టినేషన్ లొకేషన్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. బట్ మనం వెళ్ళే లొకేషన్ మాత్రం 20 కిలోమీటర్స్ రేడియస్ లోపల అయితే ఉండాలి. ఇది ఓన్లీ జనరల్ టికెట్స్కి బుక్ చేసుకునే యాప్ కాబట్టి, సో ఇందులో మనకి నార్మల్ బుకింగ్స్ అయితే ఉండవు. సో స్లీపర్ క్లాస్, ఏసీ అలాంటివి అయితే ఉండవు. ఓన్లీ అన్రిజర్వ్ టికెట్స్ అండ్ ప్లాట్ఫామ్ టికెట్స్ ఇలాంటివి మాత్రమే ఇందులో అయితే దొరుకుతాయి. సో మనం లొకేషన్ సెట్ చేసేసుకున్నాం అండ్ పేపర్లెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఏ రూట్లో మీకు కావాలి అని అయితే అడుగుతుంది. మీరు ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు తక్కువ డిస్టెన్స్ ఉన్న రూట్ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఒక మీడియం డిస్టెన్స్ ఉండే రూట్ సెలెక్ట్ చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను తక్కువ, నాకు ఏం కనిపిస్తుంది, 678 కిలోమీటర్స్ కనిపిస్తుంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధంగా అడల్ట్ ఎంతమంది, చైల్డ్ ఎంతమంది, టికెట్ టైప్ ఏంటి, మీరు ఏ టైప్ ఆఫ్ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ఆ ఆప్షన్స్ అన్నీ అడుగుతుంది. సో అడల్ట్, ఒకవేళ మీరు ఎంతమంది, ఒక 3 4 అలా ట్రావెల్ చేస్తుంటే కనుక మీరు అంతమందిని అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లలు ఎంతమంది సెలెక్ట్ చేసుకోండి. అండ్ టికెట్ టైపు జర్నీ అయితే ఉంటుంది. సో అది యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచేసేయండి. అండ్ ట్రైన్ టైప్ వచ్చేసరికి ఈ ఎంఎంటీఎస్ అనేది ఓన్లీ లోకల్ ట్రైన్స్. జనరల్ టికెట్స్ తీసుకునేటప్పుడు చూసుకొని మీరు అయితే బుక్ చేసుకోండి. జనరల్ టికెట్స్ ఎక్కువగా మనకి మెయిల్, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అండ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్కి అయితే మనకి అన్రిజర్వ్ టికెట్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి, సో మీరు ఎక్స్ప్రెస్ ట్రైన్ కావాలనుకుంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ సెలెక్ట్ చేసుకోండి. సూపర్ ఫాస్ట్ కావాలనుకుంటే సూపర్ ఫాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు తర్వాత ఏమేమి ట్రైన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి అండ్ మీకు టికెట్ కాస్ట్ అనేది ఎంత పడుతుంది అనేది డిసైడ్ అయితే అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ క్లాస్ వచ్చేసరికి సెకండ్ క్లాస్ అయితే ఉంటుంది. సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచేసేయండి. ఇది మనకి జనరల్ టికెట్ కాబట్టి. అండ్ పేమెంట్ టైప్ వచ్చేసరికి మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ అవన్నీ కూడా పే చేయొచ్చు. లేకపోతే వాలెట్ అని ఉంటుంది. సో ఈ వాలెట్ ఏంటంటే, సో ఈ యూటీఎస్కి ఉండే ఒక వాలెట్ అనమాట. సో మీరు సింపుల్గా మనీని వాలెట్లోకి లోడ్ చేసుకొని మీరైతే పేమెంట్ అయితే చేయొచ్చు. దీనికి 3% క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది అనమాట, మీరు వాలెట్ ద్వారా పేమెంట్ అనేది చేస్తే కనుక. లేదు నేను డెబిట్ కార్డు, యూపీఐ యూస్ చేసుకుంటా అంటే అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గెట్ ఫేర్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం నా డీటెయిల్స్ అన్నీ కూడా అయితే వచ్చేసినాయి. అండ్ మనకి టోటల్ ఫేర్ కూడా వచ్చేసింది అనమాట. సో 205 రూపీస్ అయితే మనకి టోటల్ టికెట్ కాస్ట్ అయితే పడుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇందులో ఉండే బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మనకి నెక్స్ట్ అంటే మనం తీసుకున్నది జనరల్ టికెట్ కాబట్టి, సో మనము నెక్స్ట్ అవైలబిలిటీగా ఉండే ట్రైన్స్ ఏవైనా సరే మనకి ఎక్కే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి, సో నెక్స్ట్ అప్కమింగ్ ట్రైన్స్ ఏమున్నాయి మనకి లిస్ట్లో అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సబర్బన్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి లోకల్ ట్రైన్స్ అనమాట. సో ఇవైతే మీకు ఎక్కడానికి యూజ్ అవ్వవు. అంటే మీరు వైజాగ్ దాకా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఎంఎంటీఎస్ ట్రైన్స్ అనమాట. ఏదైతే ఎందుకు మనకి ఓన్లీ ఎంఎంటీఎస్ ట్రైన్లు కనబడుతున్నాయి అని అంటే, సో ఇక్కడ మీరు చూస్తే నేను హైటెక్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. హైటెక్ సిటీ నుంచి విశాఖపట్నంకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. నేను సింపుల్గా సికింద్రాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో సికింద్రాబాద్ అండ్ ఇక్కడ విశాఖపట్నం. సో ఇప్పుడు నేను సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్ళాలనుకుంటున్నా. నాకు ట్రైన్స్ ఏమేమి ఉన్నాయో లిస్ట్ నాకు కావాలనుకుంటే, సో ఇక్కడ నా నెక్స్ట్ ట్రైన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో సికింద్రాబాద్ హౌరా, సికింద్రాబాద్ సంథింగ్ ఏదో ఉంది, ఇది మనకి తెలీదు. అండ్ సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనకి 3 ట్రైన్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. సింపుల్గా ఏం లేదు, ఇందాక మీరు టికెట్ బుక్ చేసుకున్నారు కదా, సో అలా బుక్ చేసుకొని ఇందులో ఉండి ఏ ట్రైన్ అయినా సరే మీరు ఎక్కొచ్చు అనమాట. సో మీరు సూపర్ ఫాస్ట్ తీసుకుంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అయితే ఎక్కొచ్చు. అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ తీసుకుంటే మీరు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే జనరల్ బోగీల్లో ఎక్కొచ్చు అనమాట. ఇందాక తీసుకున్న విధంగా టికెట్ తీసుకొని మీరు ఈ ట్రైన్స్లో అయితే ట్రావెల్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అన్రిజర్వ్ టికెట్స్ అనేవి. సో వీడియో మీకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఫుల్గా అయితే క్లారిటీగా వీడియో అయితే చెప్తున్నాను అనమాట. సో వీడియోని 1 or 2 టైమ్స్ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ట్రై చేయండి, మీకు ఇంకా పెద్ద క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇది నార్మల్ బుకింగ్, జనరల్ టికెట్ బుకింగ్ అనమాట. అండ్ ప్లాట్ఫామ్ బుకింగ్ అయితే వద్దాము. సో ప్లాట్ఫామ్ టికెట్లో చూసుకుంటే మనకి పేపర్ 2 ఆప్షన్స్ సేమ్ అయితే ఉంటాయి. సో పేపర్లెస్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే స్టేషన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, అంటే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ స్టేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ మీరు చూస్తే ఒక ఆప్షన్ అయితే వచ్చింది, లొకేషన్ అవుట్ ఆఫ్ రేంజ్ అనమాట. మీరు రైల్వే స్టేషన్లో 2 కిలోమీటర్స్ లోపు ఉన్నప్పుడే ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకోగలరు అనమాట. సో లేకపోతే మీరు ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకోలేరు. కాబట్టి మీరు స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ అయితే తీసుకోండి. స్టేషన్ దూరంగా ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి అయితే ఆప్షన్ రాదు. అదే నార్మల్ బుకింగ్ అంటే జనరల్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే మీరు స్టేషన్లో ఉన్న స్టేషన్కి 1 కిలోమీటర్ దగ్గరలో ఉన్న బుక్ అయితే చేసుకోలేరు. మీరు స్టేషన్ బయట ఉంటేనే మాత్రమే జనరల్ టికెట్స్ అయితే బుక్ చేసుకోగలరు. అది కూడా మీరు బుక్ చేసుకోవాలనుకున్న ట్రైన్ స్టేషన్ అనేది మీరుండే లొకేషన్కి 20 కిలోమీటర్స్ లోపు అయితే ఉండాలన్నమాట. సో ఆ విధంగా మీరైతే బుక్ చేసుకోండి. సో ఇది కంప్లీట్గా ఈ యాప్ గురించి అయితే. సో ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.